మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయ కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన కృపా వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యాంశము దేవుడు మనకు నివాస స్థలమై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలను పరిశీలించినట్లయితే కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. చూడండి, దైవజనుడు మోషే ప్రార్థన 91వ కీర్తనలో 9వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయనతో నివాసం చేస్తాం. ఆయన మనతో ఉంటాడు. ప్రతి సమస్యల నుంచి విడిపించడమే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడుతూ కనికరిస్తాడు, బలపరుస్తాడు. అందుకనే దేవుడు ప్రత్యేకంగా తన దూతల్ని కావలిగా ఉంచాడు. మనకి 34 కీర్తనలు మనం గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని లేఖనం తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు కాపుదల మనకు ఉంటుందండి. అందుకనే మనం కాపాడబడుతున్నాం. దేవుడే నివాస స్థలంగా చేసుకున్నానని దైవజనుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషేను గమనించినట్లయితే 40 రోజుల వరకు ఆయన కొండ మీద ఆహారం లేదు, నీరు లేదు, దేవునితో ఉన్నాడు, దేవునితో సమయం గడిపాడు. అప్పుడు దేవుని నివాస స్థలంగా చేసుకున్నాడు. తర్వాత మానవాళికి అనగా ఇశ్రాయేలీలకి కట్టడలు లేకపోతే ఆజ్ఞలు అనేవి ప్రభువారు ప్రత్యేకంగా రాసి ఉంచి పలక మీద ఆయనకి పంపించాడు. కాబట్టి మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని కాపాడే దేవుడు కునుకుడు నిద్రపోని దేవుడు అని మనం లేఖనాల్లో చూసుకున్నాం ఆల్రెడీ. మరి కాబట్టి ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నీ కుడి పక్కన 1000 మంది పడినను, కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయముని యొద్దకు రాదని ఇక్కడ 91 కీర్తన 7వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట ఉంది. ఫస్ట్ వచనంలో మనం గమనించిన 91 కీర్తన, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని అంట. మహోన్నతుడైన దేవుని ఆల్మైటీ గాడ్, దేవుని యొక్క చాటుని నివసిస్తే సర్వశక్తుని నీడను విశ్రమించువాడే అని అంటున్నాడు. ఒక్కొక్కసారి మనకి చాలాసార్లు ఎండాకాలం సమయంలో నీడ దొరికితే చాలా చల్లగా అనిపిస్తుంది, చాలా ఆహ్లాదకరంగా, చాలా మంచిగా ఫీల్ అవుతాం. అట్లాగే అసలు దేవుడే ఎల్లప్పుడూ మనకు ఆశ్రయంగా ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు ఆయన నీడను మనం విశ్రమించే గొప్ప భాగ్యాన్ని మనకి సహాయం చేశాడు. అలాంటి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించని లేఖనం తెలియజేస్తూ ఉంది. అంతేకాదంట 11వ వచనం, నీ మార్గంలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను అంటున్నాడు. చూడండి, ఆయనతో మనం నివాసం చేస్తూ ఉంటున్నాం కాబట్టి అంటున్నాడు, నీ మార్గమునంటిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. మన పాదాలకు ఏ రాయి కూడా తగలకుండా కాపాడుతాడంట. చూడండి ప్రియులారా, అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఎందుకని 14 అతను నన్ను ప్రేమించినాడు, నేను అతన్ని తప్పించదను, అతను నా నామ ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం గమనించినట్టయితే నిజంగా దేవుని మనం నివాస స్థలముగా చేసుకోవాలి. ఈ 2023 అంతా క్షేమంగా కాపాడాడు. మరి ఏ తెగులు మన గుడారాలకు రాకుండా నాశనమైన తెగుల నుండి దేవుడు మనల్ని తప్పించాడు. కాబట్టి ఇప్పుడు అనేక రకాలైనటువంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. మళ్ళీ కరోనా వస్తుందని భయం అనేది మనుషుల్లో పట్టుకుంది. ప్రియులారా, మన దేవుడు మనకు తోడుగున్నంత వరకు మనల్ని ఏది తాకదు, ఏది చేయలేదు. ఒకవేళ దేవుని చిత్తం అయితే ఆ రీతిగా మనం ప్రభుత్వం ఉండటానికి శాశ్వతంగా కూడా ఇష్టపడాలి. కాబట్టి ప్రియులారా, మనం ధైర్యంగా ఉందాం, మన జీవితాలని ధైర్యంగా కొనసాగించుకుందాం. దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి ఆయనతో నివాసం ఉండున్నట్లు కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవును భక్తుడు అయా నేను నివాస స్థలముగా చేసుకుని ఉన్నాడు. ఆ రీతిగా మహోన్నతిని చోట నివసించబడి సర్వశక్తి నీడను విశ్రమించవాడని లేఖను చెప్తా ఉంది. మీకు వందనాలయ్యా. మీ చాటును నివసించేవారుగా మమ్మల్ని తీర్చిని బలపరచండి. 2023 సంవత్సరం అంతా ఎంతో క్షేమంగా కాపాడిన దేవుడు. చివరి రోజుల్లో ఉన్నాం, మేము చివరి గడియల్లో ఉన్నాం. ప్రభు మీకు వందనాలు. మమ్మల్ని దీవించి బలపరచి ఆశీర్వదించి మా ప్రియులను కూడా అందరం బలపరచమని, మా ప్రియులు ప్రతి వారికి కూడా మీ వాగ్దానం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రతి వారు స్వతంత్రించుకోవాలి. సహాయం చేయమని యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సంసిక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరి కొద్ది కాలాన్ని మనం అందరం కలుసుకుందాం. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశ్రయించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి గమనించండి, ఈ ప్రసారం చేయబడినటువంటి వాక్య భాగములను అనేక మందికి షేర్ చేయండి. ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక.